తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే. నిద్రలేమి అనగానే చాలా మంది కూడా స్ట్రెస్కి ఎక్కువ గురవటం వల్ల ఈ నిద్రలేమి సమస్య వస్తుంది. ఇది అన్నిటికంటే మరి ముఖ్యంగా మన బాడీలో ఉండే ప్రతి ఒక్క పార్ట్ని కూడా డ్యామేజ్ చేసే విధంగా ఎంత తీవ్రంగా ఉంటుందంటే దీన్ని మనం వ్యాధిగా గుర్తించవచ్చా? ఒకవేళ ఈ సమస్య వస్తే మన వంటింటిలో ఉన్నటువంటి ఏదైనా మెడిసిన్ తోటి దీన్ని తగ్గించుకునే అవకాశం ఉందంటారు? ఈ మధ్య కాలంలో కామన్ సమస్య అయిపోయిందమ్మా నిద్రలేమి. కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మన పెద్దలు చెప్తుంటారు. మరి ఈ రోజుల్లో కంటి నిండా నిద్ర ఎంతమంది పోతున్నారమ్మా? దీనికి సమాధానం లేదనే నాకు అనిపిస్తుందమ్మా. లైట్ వేసి వెతికినా దొరకరు. వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఒకవేళ అలా నిద్రపోతే మంచి నిద్రపోయేట్టు పట్టేవాళ్ళు నిజంగా వాళ్ళకు గాడ్స్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చమ్మా. సో ఎంత బాధలున్నా టయానికి మంచి నిద్రపోయి ఉదయం లేచేసరికి యాక్టివ్గా ఉంటే రిజల్ట్గా అది గాడ్స్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. అందరికీ ఆ భాగ్యం ఉండడం లేదు. దీనికి 1,000,000 కారణాలు. అసలు నిద్ర పట్టకపోవడం అనే దానికి కారణం ఏంటంటే మన మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థము హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. సో ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయినప్పుడే మనకు నిద్ర పట్టకపోవడం అనేటువంటి సమస్య కలుగుతుంటుంది అనమాట. కాబట్టి దీనికోసం అని చెప్పేసి ట్యాబ్లెట్స్ వాడుతుంటారు, ఇంజెక్షన్స్ వాడుతుంటారు, అదేవిధంగా సిరప్స్ వాడుతుంటారు. తప్పని పరిస్థితుల్లో మరి హాస్పిటలైజ్ అయిపోయి 1-2 రోజులు హాస్పిటల్లో కూడా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. నిద్ర లేకపోతే అంతే కదమ్మా. దీనికోసం సో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వెంటనే నిద్ర కలుగజేసేందుకు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి. అవసరాన్ని బట్టి వాడుకోదగ్గ ఔషధాలు కానీ రెగ్యులర్గా దీర్ఘకాలం పాటు వాడుకోవడం వల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయమ్మా. అందుకే డాక్టర్లు కూడా తప్పని పరిస్థితుల్లో కొంతకాలం పాటు వాడేసేసి ఆపేసేమని చెప్తుంటారు అనమాట. కాబట్టి ఎక్కువ కాలం పాటు వాడడం మంచిది కాదు. సరే, ఇదంతా నాణ్యానికి ఒకవైపే. మరి న్యాచురల్గా సహజసిద్ధంగా ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాల గురించి మనం ఆలోచించేసినట్లయితే ప్రకృతిలో కూడా ఈ యొక్క నిద్రను కలగజేసేందుకు ఉపయోగపడేటువంటి అనేక రకాల ఔషధాలు ఉన్నాయమ్మా. అందులో మరి మనం తయారు చేసుకోవడానికి సులువైనటువంటి ఒక ఫార్ములాని చెప్తాను చూడండి. ఆ ఫార్ములాను తయారు చేసుకుని వాడుకోగలిగితే చక్కటి నిద్ర మన సొంతం అవుతుంది. ఎలాంటి ఔషధం అంటే కేవలం 2 పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చమ్మా. ఎలాంటి ఔషధం తయారు చేసుకోవాలంటే ఎలాగ ఆ పదార్థాలను కలుపుకోవాలంటే జాజికాయల చూర్ణం ఒక 20 గ్రాములు తీసుకోవాలి. జాజికాయలు తెలుసు కదమ్మా, నట్ మెగ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. మనకు మార్కెట్లో దొరుకుతాయి. మరి కిల్లీ తయారు చేసేటువంటి వాళ్ళు కిల్లీ షాపులలో కూడా అది వాళ్ళు వాడుతుంటారు. కిల్లీలలో దాన్ని ఉపయోగిస్తుంటారు. అదేవిధంగా సుగంధభరితమైనటువంటి ద్రవ్యం కాబట్టి కొన్ని రకాలైన ఆహార పదార్థాలు వంటకాల తయారీలో వాడుతుంటారు. అట్లే హెయిర్ ఆయిల్స్లో వాడుతుంటారు. కాస్మెటిక్స్ సంబంధించినటువంటి సౌందర్య సాధనాల తయారీలో సౌందర్య సాధనాల ఉత్పత్తుల తయారీలో కూడా ఈ యొక్క జాజికాయలు వాడుతుంటారమ్మా. సో మంచి జాజికాయలు బలంగా ఉన్నటువంటి దృఢంగా ఉన్నటువంటి జాజికాయలు తెచ్చుకొని దంచేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క జాజికాయ చూర్ణాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 గ్రాములు తీసుకోవాలమ్మా. 20 గ్రాముల జాజికాయ చూర్ణంలో ఒక 10 గ్రాములు మంచి దాల్చిన చెక్క చూర్ణం కలిపేసేయాలి. 20 గ్రాముల జాజికాయల చూర్ణం అయితే 10 గ్రాములు దాల్చిన చెక్క. దాల్చిన చెక్క కూడా మరి పల్చగా ఉండకుండా ముడతలు పడి ఉంటుందమ్మా, లావుగా ఉంటుంది. సిలోన్ దాల్చిన చెక్క అని దొరుకుతుందమ్మా, అది ఇంకా మరీ మంచిది. సిలోన్ దాల్చిన చెక్క లేకపోతే మందంగా ఉన్నటువంటిది స్టాండర్డ్గా దొరికేటువంటి దాల్చిన చెక్క తెచ్చుకొని వాడుకోవాలమ్మా. అలాంటి దాల్చిన చెక్కను తెచ్చుకొని దంచేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 10 గ్రాములు మాత్రమే దాల్చిన చెక్క చూర్ణం కలుపుకోవాలి. కేవలం ఈ 2 పదార్థాలే. ఈ 20 గ్రాములు జాజికాయల చూర్ణంలో 10 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం కలిపేసేసి 2 పదార్థాలు కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక గ్రామ్ ఔషధాన్ని తగినంత తేనెతో కానీ లేకపోతే ఒక కప్పు పాలలో కలిపి తీసుకోవచ్చమ్మా. లేదంటే 1 గ్రామ్ ఈ యొక్క పౌడర్ని 100 ml గోరువెచ్చని పాలలో వేసేసి వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా 1 స్పూన్ తేనె కలిపేసి తీసుకోవచ్చు. ఈ విధంగా రాత్రిపూట తీసుకోవడం వల్ల మెదడులో మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి పదార్థం బాగా ఉత్పత్తి అవుతుందమ్మా. ఎందుకంటే ఈ యొక్క జాజికాయలు ఉన్నటువంటి మెరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మెలటోనిన్ అనేటువంటి యొక్క హార్మోన్ ఉత్పత్తికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దాల్చిన చెక్క ఉన్నటువంటి సినమాల్డిహైడ్, సిసమిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా మెలటోనిన్ ఉత్పత్తికి చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. అంతేకాకుండా ఈ 2 పదార్థాలు మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఈ మధ్య కాలంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళల్లో మన నిద్రలేమి మనం చాలా మందిని గమనిస్తున్నాం. మానసిక ఒత్తిడి తగ్గడమే కాకుండా చక్కటి నిద్ర మన సొంతమైంది కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది. అంతేకాకుండా తేనెలో కూడా
ట్రిప్టోఫాన్ అనేటువంటి పదార్థం ఉందమ్మా. ఈ ట్రిప్టోఫాన్ అనేటువంటి పదార్థం కూడా నిద్రను కలగజేసేందుకు ఉపయోగపడుతుంది. అట్లే పాలలో కూడా ట్రిప్టోఫాన్ అనేటువంటి పదార్థం ఉంది. ఇది కూడా నిద్రను కలగజేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ తేనె పాలు మన నిద్రను కలగజేసేందుకు ఉపయోగపడమే కాకుండా ఇందులో ఉన్నటువంటి అనేక రకాలైన పోషకాంశాలు, బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ కానీ, అదేవిధంగా ఫాస్ఫరస్ కానీ, మెగ్నీషియం కానీ, కాల్షియం కానీ, ఐరన్ కానీ, ఆ పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా దేహ రక్షణకు, దేహ పోషణకు ఉపయోగపడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు కూడా చక్కగా ఉపయోగపడి మరి దేహ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడేందుకు కూడా పరోక్షంగా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయమ్మా. కాబట్టి రోజు రాత్రిపూట ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చక్కటి ఫలితం కలుగుతుంది. మరి సార్ ఇంతసేపు చెప్పాడు, మరి ఉపోద్ఘాతం చెప్పాడు అని చెప్పేసి కొంతమంది ఏదో వాడిన రోజే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. వాడాలి సార్? మంచి ప్రశ్న వేశారమ్మా. ఇలాంటి ఔషధాలు ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ అమ్మా. శరీర తత్వాన్ని బట్టి, వ్యాధి యొక్క అవస్థను బట్టి, వ్యాధి యొక్క ఉధృతను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి, వాళ్ళు పాటించేటువంటి నియమాలను బట్టి మరి కొంతమందికి వారం రోజుల్లో రిజల్ట్ వస్తే, కొంతమందికి 10 రోజులు పట్టవచ్చు, కొంతమందికి మరికొంత కాలం కూడా టైం పట్టవచ్చు. కాబట్టి మా ఔషధం అయితే ఖచ్చితంగా పనిచేస్తుంది. ఓపికగా ఖచ్చితంగా ఒక యజ్ఞంలాగా సాధించాలనే తపనతో, పట్టుదలతో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి ఖచ్చితమైన రిజల్ట్ కూడా వస్తుంది. కాబట్టి రిజల్ట్ వచ్చేంత వరకు ఖచ్చితంగా వాడుతూ ఉండాలి. దీంతో పాటు ఏంటంటే కొన్ని నియమాలు కూడా పాటించాలమ్మా. వేళకు నిద్రిస్తూ ఉండాలి, సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా శయన గదిలో కూడా మరి ఎక్కువ లైటింగ్ ఉండకూడదమ్మా. చాలా తక్కువ లైటింగ్, ఎంత తక్కువ లైటింగ్ ఉంటే అంత మంచిదన్నమాట. శయన గది ఎలా ఉండాలి, డిస్టర్బెన్స్ లేనటువంటి శయన గదిలో మనం నిద్రించేది అలవాటు చేసుకోవాలి. ఒకే శయన గదిలోనే నిద్రించడం అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఉదయం పూట కూడా ఒకే టయానికి లేస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా మరి రాత్రిపూట డిన్నరు వేళకి, ముఖ్యంగా అర్లీగా డిన్నర్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. రోజు ఏదో ఒక చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవాలి. రాత్రిపూట తీసుకునేటువంటి అర్లీగా తీసుకునే డిన్నర్లో కూడా మరి న్యాచురల్గా ప్రకృతిలో దొరికేటువంటి ఆహార పదార్థాలు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటి వాటితోనే డిన్నర్ పూర్తి చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పిన ఆ యొక్క ఔషధాన్ని వాడి కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ ఈ యొక్క మనం తీసుకునే జాగ్రత్తలు, ఆ యొక్క ఔషధం ప్రభావం కూడా సదా కాపాడుతూ మరి పడుకున్న వెంటనే నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే మ్యామ్.